హైకోర్టు పోలీసులపై మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారిని లోపలికి పంపిస్తామని హెచ్చరించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలే అరెస్ట్ చేస్తారని భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీసింది. అరెస్ట్ చేస్తే అందుకు బాధ్యులైన అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే మినహా పరిస్థితి చక్కబడేట్లు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం నాడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పోలీసులు అకారణంగా కేసు నమోదు చేశారని, పైగా అరెస్టు చేస్తామని వెంటపడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు విన్నవించారు. 7 సంవత్సరాల్లోపు శిక్ష పడే సెక్షన్లు ఉండటంతో ఎలా అరెస్ట్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యే ఏలూరిని ముందస్తు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని 41A నోటీసులు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని సాంబశివరావు తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలే పోలీసులు అరెస్టు చేస్తారని భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసుల తీరుపై హైకోర్టు మండిపడింది. ఒకవేళ అరెస్టు చేయమనండి, అందుకు బాధ్యులైన అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది ధర్మాసనం. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించని అధికారులను లోపలికి పంపిస్తామని హెచ్చరించింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్టు లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును అభ్యర్థించారు. కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఏలూరి సాంబశివరావు ఫిర్యాదు చేయడంతో అది నిజమేనని ఎన్నికల కమిషన్ విచారణలో తేలింది. పోలీసులపై కేసు నమోదు చేయడమే కాకుండా వారిని సస్పెండ్ కూడా చేశారు. BLOలను సస్పెండ్ చేయడంతో పాటు 2 ఉన్నతాధికారులపై వేటు పడింది. ఈ నేపథ్యంలోనే సాంబశివరావు, ఆయన అనుచరులు గ్రానైట్ క్వారీలు, ఇతర వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించడమే కాకుండా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సాంబశివరావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లారు. సాంబశివరావుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.